దాల్ లేక్ ఇందాక చూసినాం. దీని తర్వాత ఇప్పుడు శంకరాచార్య మందిరానికి పోతున్నాం. కొండ మీదకి ఎక్కుతున్నాం. ఈ నుంచి కింద శ్రీనగర్ బాగా అనిపించింది. ఇది మొత్తం శ్రీనగర్ స్లమ్ అనుకుంటా. ఇది అంటే ఇది ఈడ స్లమ్ ఏదో రిచ్ ఏదో మనకు తెలియదు, మనం చెప్పొద్దు కూడా లేదు. ఇది కొంచెం లొకేషన్ బాగా అనిపించింది. నేను మీకు చూపిస్తా. పైనుంచి అన్నీ నాకు ఎట్లా కనిపిస్తుంది అంటే ముంబైలో ఉన్నప్పుడు ధారావి పైనుంచి చూపిస్తారు చూడు, అట్లా అనిపిస్తుంది ఇది. అంటే నా ఫీలింగ్ అయితే అట్లే ఉంది. మీకు చూపిస్తా. జూములా ఇగో बम्बई का धारावी श्रीनगर में ఇట్లే ఉంది. నాకైతే ధారావి లాగానే కనిపిస్తుంది. ఇది ఏదో కొత్తగా ఏం లేదు. దర్శనానికి వేస్తాం శంకరాచార్య మందిరం. నా జీవితంలో నేను ఎప్పుడు శంకరాచార్యుల వారిని గుడికి అయితే పోలే, మొదటిసారి. గుడికి వచ్చిన తర్వాత కాదు, ఫస్ట్ గుడికి పోదాం, దాని తర్వాత ఏందనేది ఆలోచన చేసేద్దాము. ఓకే, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టైమ్. वेलकम टू अनदर ब्यूटीफुल वीडियो. सर जी हाय बोल दीजिएगा. हाय सर जी, हाय बोल दीजिएगा. ఇప్పుడు శంకరాచార్యుల వారి మందిరానికి వెళ్తున్నాం. आ गया मंदिर, आने वाला अभी तो. ఓకే, ఆ పరమశివుడి ఆదియోగి విగ్రహాన్ని చూస్తే భలే అనిపిస్తుంది. మీకు జూమ్లో చూపించేదాను. మస్తు ఉంది కదా, చాలా అందంగా. रास्ता इतना छोटा है. और बोलिए जी, जो बोल रहे थे जिंदगी. कल ना एक आर्मी सर बोल रहे थे जिंदगी झंडवा फिर भी घमंडवा. सर जी ये क्या पेड़ है, पूरा सूख गया. ये अलग अलग किस्में, पता नहीं इसका कौन सा नाम है इसका, लेकिन ये सूखा नहीं है. ऐसे इनकी पत्तियां सर्दी में चली जाती है ना. మా కార్ డ్రైవర్ ముండా 500 మీటర్లు అన్నాడు, 1 కిలోమీటర్ ముందరనే విడిచిపెట్టిండు. మనోడు నడుస్తలేడు, నేనేమో వెయిటింగ్లో ఉన్నా. మాటికి ఆగాల్సి వస్తుంది. చూడు, వాళ్ళు తెలుగు వాళ్ళు. మొత్తం ఇక లోపలికి ఫోన్లు అలా ఉందో లేదో నాకు అర్థమవుతలేదు. మొత్తం సిఆర్పిఎఫే ఉంది. సైనికులకు సహకరించండి అన్నీ మూసుకొని. ఇప్పుడు నేను అదే చేయబోతున్నా. ఎందుకో నాకు బాగా అనిపించింది, అందుకే మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నా. దర్శనానికి ముందర లైన్ స్టార్ట్ అయ్యేటట్టుంది. అది మరి టోకెన్ గిట్ట తీసుకోవాలి నేను. సరే, బాగా అనిపించింది. లైన్లో నిలబడుతుంది నేను కూడా. శ్రీ శంకరాచార్యజీ టెంపుల్. సూపర్. ఎక్కుతానే ఉందాం. ఇగో రెగ్యులర్ ఇట్లా గుళ్ళకి తిరిగినా కూడా ఈ బండనా జఫా బక్కగా అయిపోతాడు. థ్యాంక్స్ టు రఘు, ఎందుకంటే నాకు ఒక బెస్ట్ డైట్ సజెస్ట్ చేసినందుకు. మనమేమో కింటాల్ తింటుండే, తను సజెస్ట్ చేసిన తర్వాత డైట్ మెయింటెనెన్స్ చేస్తూ ఇప్పుడు 13 కిలోలు తగ్గిన. చూద్దాం, అదే డైట్ అయితే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం. మేమైతే చూద్దాం. ఆడ కింద నుంచి వస్తున్నా, ఈడ ఆగిన మళ్ళీ ఆంధ్ర పైకి వెళ్ళాలి. అలసిపోకుండా మెట్లు ఎక్కాలి. అది ఎప్పుడైతే తెలియదు. ఎన్నికల మళ్ళీ ఇంత పైకి వెళ్ళాలి. చూడాలి ఏమవుతుందో. అక్కడ వేరే వాళ్ళు కనిపించారుగా, మనోడు కూర్చుంటాడు. చాలాసేపు పడతారు. టైం పడుతుంది అక్కడి నుంచి లేవడానికి. ఇంత క్రేజీ ఫెలోని నా జీవితంలో నేను ఎవరిని చూడాలి. अब ऐसा दिखते नहीं फोटो से.
కొత్త కన్స్ట్రక్షన్స్. ఇంకా పైకి ఉంది, ఎక్కుతానే ఉన్నారు. ఓ ఇప్పుడు సస్తి వాయమ్మ. ఇగో వదినమ్మ, ఇంకెన్ని మెట్లు ఉంటాయి. ఇగో ఎక్కుతూనే ఉన్నాయి, ఎక్కుతూనే. लाइन बढ़ती जाएगी तो टाइम उतना ही वेस्ट होगा, जितनी जल्दी अपन भाग भाग कर ఇప్పుడే దర్శనం అయిపోయింది అద్భుతంగా. షేర్ ఖాన్ ఇంకా ఏడున్నాడో తెలియదు, కానీ మొత్తానికైతే నాకు చాలా బాగా అనిపించింది. ఇది గుడి నుంచి సగం శ్రీనగర్ మొత్తం నీళ్ళే కనిపిస్తున్నాయి, మొత్తం నీళ్ళే. ఇగో మొత్తానికి మొత్తం నీళ్ళే. అవతలకు పోదాం అనుకున్నాం, ఇంత పద్ధతిగా రాసింది. నాకైతే మస్తు అనిపించింది. మీరు కూడా చూసి తరించండి. గుహ ఉంది. కొంతసేపు కూర్చున్న తర్వాత మెడిటేషన్కి కూర్చున్నా. చాలా బాగా అనిపించింది, హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. మాది మీకు కూడా ఒకసారి చూపిస్తా, చూడండి. నాగా ఇది నేను, అయ్యవారు. అద్భుతంగా ఉంది, హ్యాపీ. గుహ ఇది చిన్నది. మీరు కూడా సైడ్ కూర్చొని చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇది ఏంటో నాకు తెలియదు, కానీ ఆ డ్రైవర్ చెప్పలేదు. కానీ కొండకు అటు ఇటు ఇది శ్రీనగరా లేదా ఇంకేంతా నాకు తెలీదు, కానీ కొండకు అటు ఇటు అద్భుతమైన కట్టడం. లైన్ నాకు బాగా నచ్చింది. నీళ్ళది పాములాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇట్లా ఇట్లా అవుతుంది. जाइए